వేస్ట్‌గా మిగిలిపోయిన డబ్బాలతో గానీ, మనం ఇంటికి తీసుకొచ్చే ఆర్డర్స్ కానీ, ఇంకా చెప్పుల లాంటి డబ్బాలన్నీ మిగిలిపోతూ ఉంటాయి కదా! వీటన్నిటిని పడేయకుండా మనకి యూజ్ అయ్యే విధంగా బ్యాంగిల్స్ స్టోరేజ్ బాక్స్‌ని చేసుకోవచ్చు. చూస్తూ ఉన్నారు కదా! ముందు ఎలా ఉన్నాయో ఈ బ్యాంగిల్స్ కానీ, జ్యువెలరీస్ కానీ ఎలా ఉన్నాయో, వీటన్నిటి కూడా మనం ఒక దగ్గర ఇగో ఈ విధంగా చేసుకున్నామనుకో చాలా నీట్‌గా అదేవిధంగా మనకెప్పుడు ఎలాంటివి కావాలో అలాంటివన్నీ తీసుకోవాలంటే మీరు ఈ వీడియో తప్పకుండా చివరి వరకు చూస్తేనే నేను ఏ విధంగా చేశాననేది మీకు అర్థమవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ అండ్ షేర్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ. వీడియోలోకి పదండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ పుష్ప మహి. మీరు ఎలా ఉన్నారు తప్పకుండా కామెంట్. నేనైతే చాలా బాగున్నాను. ఇంకా వీడియో మీకు థంబ్నెయిల్ చూడంగానే అర్థమైంది. ఇంట్రో కూడా మీరు చూసేసి ఉంటారు కదా. ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, నేను ఇంతకు ముందుకు ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్స్ తీసుకున్నాను కదా, అప్పుడు ఈ బాక్స్ అనేది నాకు వచ్చింది కాబట్టి ఈ బాక్స్ని నేను పడేయకుండా ఏ విధంగా బ్యాంగిల్స్ స్టోరేజ్ చేసుకునే విధంగా నేనైతే ఈ బాక్స్ని అయితే రెడీ చేస్తూ ఉన్నాను. నేను ఎందుకంటే ఈ బాక్స్ ఈ విధంగా మనం పడేస్తే చాలా అంటే చాలా క్వాలిటీ కూడా చాలా బాగుంది, చాలా గట్టిగా ఉంది. ఇంకా మనం బ్యాంగిల్స్ స్టోరేజ్ బాక్స్ లాగా చేసుకున్నా కూడా చాలా రోజులు వస్తుందని చెప్పేసి నేనైతే ఈ ఐడియా అయితే చేశాను. ముందుగా అయితే ఇలా టేప్తో ఒకసారి అయితే మొత్తం అయితే కవర్ చేసుకోవాలి. ఎందుకంటే కొద్దిగా అక్కడ ఆల్రెడీ ఒకటి నేను పైన భాగం అనేది ఓపెన్ చేశాను కాబట్టి దాన్ని టేప్ వేసుకొని మిగతాది కూడా మొత్తం ఇలా అయితే టేప్ అయితే వేసేసుకున్నాను. ఇక్కడ చూస్తూ ఉన్నారుగా, ఒక సైడ్ అయితే నేను మొత్తం అయితే ఇలా కట్ చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే ఇలా పేపర్ షీట్తో కానీ క్లాత్తో కానీ మీరు పైన వేసుకోండి. నేనైతే పైన అయితే ఇలా క్లాత్తో అయితే నేను జస్ట్ ఫెవికాల్‌తోటే ఆ క్లాత్‌ని మొత్తం అంటించేసాను. ఏ విధంగానో మీకు చూపిస్తాను. ఎందుకంటే మనం క్లాత్‌ని అయితే కుడితేనే ఈజీగా వస్తుంది అనుకుంటారు. కానీ నేనైతే ఫెవికాల్‌తోటి ఆ క్లాత్ మొత్తం అయితే ఇలా డెకరేషన్ అయితే చేసేసాను. వెనక భాగం ముందల భాగం అయితే నేను ఇలా కలర్ పేపర్స్‌తో ఈ ఒక పేపర్ అయితే ₹2, నేనైతే ఒక ₹5 అయితే తీసుకున్నాను. ఒక ఫెవికాల్ మొత్తం 30 రూపీస్‌లో నాకైతే ఇది మొత్తం అయిపోయింది. నాకైతే చాలా బాగా వచ్చేసింది. ఇక్కడ చూస్తూ ఉన్నారా, నేనైతే ఇలా ఫెవికాల్‌తో మొత్తం అయితే ఇలా అంటించేసుకున్నాను. లోపల భాగం మాత్రమే కేవలం నేను ఇలా మొత్తం అయితే ఇలా నేను మొత్తం ఫెవికాల్‌తో ఇలా అంటించేసాను. మీకు ఏ కలర్ కావాలనుకున్నా కూడా ఆ కలర్ అయితే మీరు ఇలా అంటించేసుకోండి. ఎందుకంటే నేనైతే పింక్ కలర్ అయితే తీసుకున్నాను. ఇంకా జస్ట్ అందరికీ ఆడవాళ్ళకి పింక్ కలర్ అంటే చాలా ఇష్టమే ఉంటుంది కదా. ఇంకా తప్పకుండా కామెంట్ మీకు ఏ కలర్ అంటే ఇష్టమో కూడా కింద. ఇక్కడైతే ఫైనల్‌గా అయితే నేనైతే ఈ విధంగా అయితే పేపర్స్‌తో అయితే మొత్తం అంటించేసుకున్నాను. ఇక్కడ చూస్తూ ఉన్నదిగా లోపల భాగం మాత్రమే నేనైతే ఇలా పేపర్స్‌తో అంటించేసుకున్నాను ఫెవికాల్‌తో. తర్వాత బయటి భాగం ఇలా చూస్తూ ఉన్నారుగా, మీకు నేను చూపిస్తున్నాను. నేనైతే ఇలా కుట్టలేను కూడా, జస్ట్ ఇలా ఫెవికాల్ పెట్టి నేనైతే ఇలా మొత్తం ఈ క్లాత్ని అయితే అంటించేసాను. చూస్తూ ఉన్నారు కదా, ఇక్కడ చూడండి నా దగ్గర వేస్ట్గా ఉన్న ఇలా డ్రెస్ని అయితే నేనైతే ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను. మొత్తం ఇలా ఫెవికాల్ పెట్టి జస్ట్ ఇలా నేనైతే కింద బార్డర్ లాగా కొట్టి ఉంటారు కదా, ఆ బార్డర్ని ఇక్కడ కొంచెం స్టైల్గా ఉంటుందని చెప్పేసి అది మాత్రం నేను ఇక్కడైతే బాక్స్ ఓపెన్ చేయగానే చూడడానికి కూడా చాలా బాగుంటుందని చెప్పేసి అక్కడైతే నేను ఇలా పెట్టేసుకున్నాను. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే క్లాత్తో పీకోలు పెట్టి ఇలా అంటేయడం వల్ల చాలా నీట్గా కూడా అంటుకుంది. ఎక్కడ కూడా ఇలా ముడతలు కూడా రావడం కానీ ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది కూడా కొంచెం కూడా లేకుండా చాలా నీట్గా చాలా అందంగా అయితే ఇలాగో చూస్తూ ఉన్నారు. మీకు చూస్తూ ఉంటేనే అర్థం అవుతుంది కదా. ఇక్కడైతే నేనైతే ఇలా అంటించేసాను. చాలా అంటే చాలా నీట్గా అనిపించింది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా మా చిట్టలు అయితే మధ్యలో వస్తూ ఉంది, కొంచెం డిస్టర్బెన్స్గా అయ్యింది. అయినా సరే ఇంకా ఫైనల్గా అయితే నేను ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే డెకరేషన్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు చూస్తూ ఉన్నారు కదా, ఇక్కడ మొత్తం వెనక భాగం కూడా నేనైతే ఇలా మొత్తం అంతా ఫెవికాల్ పెట్టేసి మొత్తం అయితే అంటించేసాను. ఫైనల్గా ఎలా ఉందనేది కూడా చూసేసేయండి. ఇప్పుడైతే సాంగ్ అయితే పెట్టేస్తున్నాను, చూస్తూ ఉండండి. మళ్ళీ నేను మధ్యలో కావాలంటే వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను. మీకు ఏమైనా డౌట్స్ కావాలంటే కింద కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.
జస్ట్ ఫెవికాల్‌తోనే ఇలా మొత్తం క్లాత్‌నైతే ఈ విధంగా డబ్బా మొత్తం కవర్ అయ్యేటట్టుగా ఈ విధంగా క్లాత్‌నైతే మొత్తం ఫెవికాల్‌తో కవర్ అయితే చేసేసాను. అంటించేసాను మొత్తం. ఇంకా మీకు ఎక్కడన్నా ఇలా ఉన్నదనుకో ఇలా కూడా మీరు చేసేసుకోవచ్చు. ఒకవేళ మీరు లోపల కూడా కావాలనుకుంటే కూడా లోపల కూడా పెట్టేసుకోవచ్చు. నేను జస్ట్ పైన మాత్రం ఇలా క్లాత్ పెట్టి లోపల మాత్రం పేపర్ పెట్టాను. చాలా అంటే చాలా లుక్ అయితే చాలా బాగా అనిపించింది. మీరు ఒకవేళ ఇంకా ఈ విధంగానే కావాలనుకుంటే డైరెక్ట్ బ్యాంగిల్స్ అనేది ఇలా మీ దగ్గర ఉన్న బ్యాంగిల్స్ డజన్ ఏ విధంగా ఉన్నా కవర్ పెట్టి కట్టేసి ఇలా పెట్టేసుకొని లోపల పెట్టేసుకోవచ్చు. మీరు అలా విధంగా కావాలనుకుంటే ఆ విధంగా చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా కాకుండా ఇంకా సపరేట్ ఉండే విధంగా నేనైతే లోపల మళ్ళా ఇలా అట్ట పెట్టి సైడ్ చూసుకొని ఇలా అయితే అంటించేసాను. నేను అవి కూడా తీద్దాం అనుకున్నా. మా చిత్తలు కొంచెం డిస్టర్బ్ చేయడం వల్ల ఆ వీడియో అనేది తీశాను. బట్ మిస్ అయిపోయింది. ఇంకా డిలీట్ చేసే దాంట్లలో స్టోరేజ్ ఎక్కువ. అందుకని చేసి ఇక్కడైతే నేను మొత్తం అయితే ఈ విధంగా చేసేసుకొని మిగతా వాటిని కింద పెట్టేసుకునే వాటిని మాత్రం క్లాత్ పెట్టి మళ్ళీ అవి కూడా నేను ఫెవికాల్‌తో అంటించేసాను. మిగతా వాటిని అయితే జస్ట్ పేపర్‌తోనే ఇలా చూపిస్తాను. మీకు కూడా నేను ఏ విధంగా చేశాననేది కూడా చూపిస్తాను. చూపిద్దాం అనుకున్నాను మీకు కూడా ఈజీగా ఉంటుందని చెప్పేసి. బట్ తీశాను కాబట్టి అది మిస్ అయిపోయింది. ఇంక చూసారు కదా ఫైనల్‌గా ఈ విధంగా. మీరు ఒకవేళ ఇలా మనం ఎక్కడికైనా ట్రావెల్‌కి వెళ్ళినప్పుడు ఇలా పెట్టుకొని వెళ్ళాలనుకుంటే బ్యాంగిల్స్ కావాలనుకుంటే కూడా మనం బ్యాగ్‌లో పెట్టుకోవడానికి ఆ విధంగా పెట్టుకోవచ్చు. లేదనుకుంటే ఇంట్లో పెట్టుకోవడానికైతే ఈ విధంగా మీరు పొడుగా బీరువా ఏ విధంగా ఉంటే ఆ విధంగా పెట్టుకోవచ్చు. లేదనుకుంటే ఇలా కింద పెట్టేసుకొని మనం ఇలా పెట్టుకుంటాం కదా అలా కూడా పెట్టుకోవచ్చు. చూపించాను నేను చెప్పాను కదా ఇందాకనే క్లాత్‌తో చేసుకోనని చెప్పేసి. ఇందులో అయితే మనం జ్యువెలరీ ఏమైనా ఉన్నా కూడా ఇందులో చిన్నవి ఇంకా అలాంటివి ఏమైనా ఉన్నా కూడా ఇందులో పెట్టుకోవచ్చు. మీకు కావాలనుకుంటే ఇంకా ఎక్కువ చాలామందికి ఇంకా లేడీస్‌కి అయితే చాలా ఎక్కువగా ఉండేటివంటే మామూలుగా అయితే ఇయర్ రింగ్స్ అలాంటివి ఏమైనా కావాలనుకుంటే కూడా ఇందులో పెట్టేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మనము ఇలా మూసి పెట్టుకోవడానికైతే ఈజీగా ఉండడానికైతే ఇలా మన పాయింట్లకి ఉంటాయి కదా ఏ విధంగా దారం అనేది నైట్ పాయింట్స్ కూడా అలాంటివి ఏమన్నా కూడా పెట్టేసుకోవచ్చు. ఇక్కడైతే నేను మన పేరంలో యూజ్ చేస్తూ ఉంటాం కదా అది అయిపోయిన తర్వాత క్యాప్ పడేయకుండా అలాగే పెట్టుకొని నేనైతే దేనికైతే యూజ్ చేసుకున్నాను. మీరు ఇలా మీ దగ్గర ఏదైనా స్టోన్స్ ఉన్నా కూడా మీకు కావాలనుకుంటే కూడా పెట్టుకోవచ్చు. నా దగ్గర ఇది అవైలబుల్గా ఉంది ఎలాగో వేస్ట్ కాబట్టి నేనైతే ఇది యూజ్ చేశాను. ఇక్కడ చూస్తున్నాను కదా నేనైతే ఇలా దారం అయితే పెట్టేసుకొని నేను సరిపోయే విధంగా అయితే పెట్టేసుకుని ఫస్ట్ అయితే ఇలా ఫెవికాల్‌తో పెట్టేసుకున్న తర్వాత కొంచెం టేప్ పెట్టేసుకున్నాను. ఎందుకు ఒకవేళ మళ్ళీ అది ఊడిపోకుండా ఉండడానికి ఇలా ఎందుకంటే కొంచెం బరువైపోయినా కూడా ఊసిపోతుంది అని చెప్పేసి నేనైతే ఇలా టేప్ పెట్టేసి అంటించేసాను. చాలా అంటే చాలా అసలు ఇలా గుంజినా కూడా రావట్లేదు అంత బాగా. ఇక చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగా మనమైతే పెట్టేసుకున్నాం అనుకో ఈజీగా ఉండిపోతుంది. మీకు ఎలా ఈ విధంగా కూడా పెట్టుకోవచ్చు. ట్రావెల్కి వెళ్ళినప్పుడు ఆ విధంగా కూడా పెట్టుకోవచ్చు. వీటికి కూడా మనం ఈజీగా తీయడానికి అయితే ఇలా నా దగ్గర ఉన్న స్టోన్స్ ఉంటాయి కదా అవి అయితే ఇలా నేనైతే పెట్టేసుకున్నాను. వీటిని కూడా చూస్తూ ఉన్నారు కదా ఇగో చిందర వందరగా ఎలాగా ఉన్నాయి. మనకి ఎప్పుడైనా తొందరగా ఇలాంటి ఫంక్షన్స్ ఏమైనా ఈజీగా కావాలనుకున్నా మాత్రము అప్పుడు తీసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇవి కూడా చేతితోటే వేసుకున్నాను. నేను చేసి ఇవి ఒక 2 ఇయర్స్ అవుతుంది అనుకుంటా నాకు తెలిసి మ్యాక్సిమము. అప్పుడెప్పుడో చేశాను. ఇంకా స్టోన్స్ ఎలా అయితే మీకు ఎవరికైనా కావాలంటే హ్యాండ్‌మేడ్ ఏ విధంగా బ్యాంగిల్ చేసుకున్నారో కూడా మీకు వీడియో కావాలంటే తప్పకుండా కింద కామెంట్ చేయండి. నేను అవి కూడా చేస్తాను. చాలా అంటే చాలా నాకైతే చాలా బాగా నచ్చాయి. అప్పుడెప్పుడే 2, 3 ఇయర్స్ బ్యాక్ చేసేవి కూడా ఇప్పుడు ఇంకా అలాగే ఫ్రెష్‌గా ఉన్నాయంటే ఇంకా అవి చెదిరిపోకుండా ఉన్నాయంటే మనం చేసుకునే విధానం బట్టి ఉంటుంది కదా. ఇక్కడైతే నేను చిన్నవి ఇంకా ఇయర్ రింగ్స్ ఇంకా అదే విధంగా నోస్ రింగ్స్ ఇంకా పాపెడ్ బిళ్ళ అలాంటివి ఇంకా సైడ్ పెట్టుకోవడానికి ఇలాంటివన్నీ ఉంటాయి కదా అవన్నీ ఇలా బాక్సెస్‌లో పెట్టేసుకొని నేనైతే పైన దాంట్లో ఇలా పెట్టేసుకున్నాను. నా దగ్గర ఉన్న బ్లాక్ బీడ్స్ ఇలా చైన్స్ అన్నీ ఇలా పెట్టేసుకున్నాను. మా చిత్తాల చైన్స్ కూడా చూసారు కదా పైన అయితే ఇలాగైతే పెట్టేసుకున్నాను. కింది దాంట్లో నా దగ్గర ఉన్న వడ్డానము ఇంకా జ్యువెలరీ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ అయితే ఇందులో అయితే పెట్టేసుకొని పక్కన పెట్టుకొని ఇంకొక దాంట్లో అయితే మా చిట్టాల బ్యాంగిల్స్ ఉంటాయి కదా చిన్నవన్నీ మా చిట్టాలు కూడా అందులో పెట్టేసుకున్నాను. ఇక్కడ చూస్తూ ఉన్నాను మా చిట్టాలు ఉన్న బ్యాంగిల్స్ అన్నీ నేను ఇక్కడైతే పెట్టేసుకున్నాను. నా బ్యాంగిల్స్ అన్నీ నేనైతే ఇగో ఫస్ట్ ఒక్క దాంట్లోనే 2 లైన్స్ దాకా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి. ఫస్ట్ లోపల ఒక లైన్ పెట్టేసుకున్న తర్వాత పైన కూడా ఇట్లా 2 లైన్లు అయితే పెట్టేసుకున్నాను. నా దగ్గర ఇక చూసిన లోపల ఒక లైన్ వచ్చేసింది బయట కూడా ఇంకొక లైన్ పట్టే విధంగా నా దగ్గర అట్ట చాలా పెద్దగా ఉంది కాబట్టి నాకైతే ఇలా 2 లైన్స్ వరకు చాలా అంటే మనకి ఏది కావాలన్నా ఈజీగా తీసుకోవచ్చు. మన దగ్గర ఉన్న బ్యాంగిల్స్ అయితే ఈ విధంగా 2 లైన్స్ వరకు నేను చేసుకున్న
ఇప్పుడు ఇక్కడ పెట్టేసుకున్నా కదా! అవైతే నాకైతే 4 లైన్స్ వరకి చాలా బాగా యూజ్ అయ్యాయి. చూస్తూ ఉన్నారు కదా! ఒక్క దాంట్లోనే 2 లైన్స్ వరకు బ్యాంగిల్స్ అయితే చాలా బాగా వచ్చాయి. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మనం తీసుకున్న అట్ట కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ఇలా ఈ విధంగా పైన దాంట్లో కూడా మీరు బ్యాంగిల్స్ కావాలనుకుంటే అది కూడా పెట్టుకొని ఈ విధంగా పెట్టుకోవచ్చు ఎక్కువగా ఉంటే. నేనైతే ఇలా మీ దగ్గర ఉన్న వాటిని కూడా ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. నేనైతే పైన వాటిలో ఇలా చిన్న చిన్నవి క్లిప్స్, ఇంకా మన నెయిల్ పాలిష్, ఇలా హైలైనర్ అవన్నీ ఉంటాయి కదా! అవైతే పెట్టేసుకొని ఇక్కడ చూస్తూనేమో చిట్టాల బ్యాంగిల్స్ కింద పెట్టేసుకొని ఫైనల్‌గా ఈ లుక్ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం సరే కదా! ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ అండ్ షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎక్కడికైనా ఇంట్లో ఉన్నప్పుడు ఇలా పెట్టుకోవచ్చు. ఎక్కడైనా మనం ట్రావెల్ వెళ్తున్నప్పుడు కూడా మనకు కావాలనుకుంటే చూసారు కదా! ఎక్కడ ఈ విధంగా మనం ఇలా కూర్చోబెట్టి ఇలా నేరుగా డైరెక్ట్ మనం బ్యాగ్‌లో పెట్టుకునే విధంగా కూడా కావాలనుకుంటే ఈ విధంగా అస్సలు ఇంతా కూడా బ్యాంగిల్స్ అనేది చెట్టు చెదరకుండా అలాగే ఉంటాయి. చూస్తూ ఉన్నారు కదా! నేను ఇలా వాటిని కిందికి కూడా ఇలా పెట్టేసాను కూడా అసలు ఒక్కటన్నా బ్యాంగిల్స్ పడిందా లేదు కదా! అలాగే ఉంటాయి కాబట్టి మనం కన్వీనియంట్‌గా ఉండే విధంగా మనమైతే చేసుకోవచ్చు. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం వద్దు. నా ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ అండ్ షేర్, కామెంట్ చేయడం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.